వేర్వేరు సంవత్సరాల్లో మార్చి 23న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 2 చిత్రాలు విడుదలయ్యాయి. 5 ఏళ్ల వ్యవధిలో సందడి చేసిన ఆ 2 సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా మార్చి 23న తెరపైకి వచ్చిన మెగాస్టార్ సినిమా 'హీరో'. 1984 మార్చి 23న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక అలరించగా, సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని ప్రత్యేక గీతాల్లో కనువిందు చేశారు. విజయ్ బాపినీడు డైరెక్ట్ చేసిన 'హీరో'కి కృష్ణచక్ర సంగీతం అందించగా, అల్లు అరవింద్ నిర్మించారు. రెండోసారి మార్చి 23న స్టేట్ రౌడీతో పలకరించారు చిరు. 1989 మార్చి 23న రిలీజ్ అయిన ఈ మూవీని బి. గోపాల్ డైరెక్ట్ చేయగా, గ్లామర్ క్వీన్ రాధ, అభినేత్రి భానుప్రియ కథానాయకులుగా కనువిందు చేశారు. ఊర్వశి శారద ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. బప్పిల హరి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. టి. సుబ్బరామిరెడ్డి, పి. శశిభూషణ్ సంయుక్తంగా నిర్మించిన స్టేట్ రౌడీ ఘన విజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఏ సినిమాని థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.